ఈపీఎఫ్ఓ 3.0ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్ఓ నియమాలలో చాలా మార్పులు ఉంటాయి. ఈ మార్పుల తర్వాత పెట్టుబడిదారులు ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకోవడం, పెట్టుబడి పెట్టడంలో మరింత సులభతరం కావచ్చు. ప్రస్తుతం ఉద్యోగులు తమ జీతంలో 12% మాత్రమే ఈపీఎఫ్కు చేరుతుంది. మీడియా నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టు అమలు చేస్తే ఉద్యోగులు తమ సహకారం వాటాను కూడా పెంచుకోవచ్చు. అంటే అతను 12% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవచ్చు. చాలా మంది ఈపీఎఫ్ఓ ఉద్యోగులు 12% కంటే ఎక్కువ పెంచుకోవాలని భావిస్తుంటారు. కానీ పరిమితి కారణంగా అలా చేయలేకపోతున్నారు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 ప్రారంభించిన తర్వాత వారి కోరిక మేరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి పాక్షిక ఉపసంహరణలు చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి కోసం ఈపీఎఫ్ఓ 3.0 అమలు తర్వాత ఉద్యోగులు ఏటీఎంల ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బును తీసుకోవచ్చు. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్డ్రా చేయడం సులభమవుతుంది. మే, జూన్ 2025 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు.